శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య రాత్రి 3:56 వరకు. నక్షత్రం మూల రాత్రి 11:57 వరకు. తదుపరి పూర్వాషాఢ. వర్జ్యం రాత్రి 9:36 నుంచి 11:12 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:29 నుంచి 7:07 వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు. యమగండం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:49. సూర్యాస్తమయం సాయంత్రం 5:47. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకు అందిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు తిరిగి వస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్లనో లేక ముఖ్యమైన పని కారణంగానో వెళ్లలేకపోతారు. దీంతో జీవిత భాగస్వామితో ఘర్షణ పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు చేసే పనుల వల్ల మీ ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులలో కొంతమంది చికాకు కలిగిస్తారు. ఈ క్రమంలో వారితో గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా మీరు కొందరికి శత్రువులుగా మారే ప్రభావం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండండి. ఆగ్రహాన్ని అదుపు చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు సూచిస్తున్నాయి. అయితే డబ్బు సంబంధిత వ్యవహారాల్లో కొందరితో గొడవలు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉండడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు కొంత ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ చివరిగా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు చేపట్టే కార్యాల్లో అంకిత భావంతో పనిచేస్తారు. అంతేకాకుండా ఏకాగ్రత కూడా అవసరమవుతుంది. ఈ రెండు లక్షణాలు అవలంబించుకుంటే మీరు చేపట్టే కార్యాల్లో విజయం సాధించవచ్చు. అయితే ఈ రోజు తీరిక లేని సమయాన్ని గడిపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా ఒక విషయంలో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. లేకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆనందంగా గడుపుతారు. ఇంట బయట చేపట్టే కార్యాల్లో కలిసి వస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం సూచిస్తోంది. చేసే పనిలో మెరుగుదల కనిపిస్తుంది. ఎలా చేయాలో వివరించే స్థాయికి ఎదుగుతారు. మీ వల్ల హాని కలిగిన వ్యక్తులకు ఈరోజు క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. చేసిన తప్పులు తిరిగి చేయకుండా జాగ్రత్త పడండి. మీ జీవిత భాగస్వామి చేసే పనులు మీకు కలిసి వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే నీరసించిపోకుండా మీలోని శక్తిని బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పాత బంధాలు వెలుగులోకి వస్తాయి. తద్వారా అనుకూలమైన పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. మీ ఆఫీసు వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందేందుకు కొత్త పద్ధతులను తీసుకురావడం ఉత్తమం. కాలం ఎంత విలువైందో తెలుసుకొని జాగ్రత్తగా గడపండి. ఈ రోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వైవాహిక బంధానికి సంబంధించి అద్భుతమైన పరిస్థితిగా చెప్పాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి విశ్రాంతి అవసరం. రోజు ప్రారంభంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. ఈ రోజు కొంతమంది మీకు కోపం తెప్పించవచ్చు. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు. అయినా వారిని పట్టించుకోకండి. కొందరు మీతో సఖ్యతగా మెలిగేందుకు మీతో చేతులు కలుపుతారు. అయితే మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో జాగ్రత్తగా గుర్తించాలి. ఏకాగ్రత చిత్తంతో పని చేయాల్సి ఉంటుంది. మీ పనిపై శ్రద్ధ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోను కాకుండా ఉండండి.
కుటుంబంలో మీకంటే చిన్నవారితో ప్రేమగా మెలగండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్ళగలుగుతారు. మీ అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వల్ల కొంత బాధ కలగవచ్చు. జాగ్రత్త వహించగలరు. అయితే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. ఈరోజు సాయంత్రం మంచి కార్యక్రమాలను ప్లాన్ చేయండి. చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేయాలి. అనేక విషయాల్లో కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. అందుకే మీ కలలు, కోరికలకు వారిపై రుద్దే ప్రయత్నం చేయకండి. ఫలితాలను ఆశించకండి. మీరు ఎంతగానో ఎదురు చూసిన కొన్ని కీలక విషయాల్లో వ్యతిరేక ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. కొందరు టీవీ చూస్తూ, ఇంటర్నెట్లో గడుపుతూ మీ సమయాన్ని వృధా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకోని ప్రయాణాలు, ఖర్చులు ఎదురవుతాయి. మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడడానికి సమయాన్ని వెచ్చించండి. ఇలా చేయడం వల్ల ఆనందం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ఖర్చులు మీ ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇంటి చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మార్పులు మీకు అనుకూలంగా మారతాయి. జీవితంలో బాగా స్థిరపడిన వారు, మీ భవిష్యత్తు గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితో కొంత సమయం కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉండే చోటును ఎంచుకొని కొంత సమయం గడపాలి. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వైవాహిక జీవితంలో అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో సరదాగా గడిపేందుకు సరైన సమయం. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు గోచార రీత్యా ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శారీరకంగా కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఇతరులకు అందంగా కనిపించేందుకు అవకాశం ఉంది. అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. కొందరితో చర్చించేటప్పుడు చికాకులు కలిగే అవకాశాలున్నాయి. దీని ద్వారా కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల కారణంగా మీ తల్లిదండ్రుల సహాయం అందే అవకాశం ఉంది. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల అవి ముగింపుకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారిలో కొందరికి చిన్నపిల్లల మనస్తత్వం, అమాయకత్వం ఉంటుంది. తద్వారా మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. మీకు ఇష్టమైన వ్యక్తులు బోలెడు ఆనందాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇలా కుటుంబంలో ఆనందకరమైన క్షణాల మధ్య గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దీంతో కొందరి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. తరచూ వ్యాయామాలు చేస్తుండడం వల్ల కొన్ని రకాల జబ్బులను దరిచేరనీయకుండా ఉంటారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించండి. ధనాన్ని వృధా చేయకుండా ఉండడం వల్ల అవసరానికి అక్కరకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేందుకు దోహదపడతారు. గతంలో ఇతరులు చేసిన తప్పులను మన్నించగలుగుతారు. దీనివల్ల మీకున్న చాలా సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చక్కని ముచ్చట్లలో గడుపుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే అవన్నీ వృధా ప్రయాణాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులకు మీకు ప్రత్యేకం అనిపిస్తే ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమవుతారు. శ్రీమతితో షాపింగ్ మంచి వినోదాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అర్థం చేసుకునే తత్వం బాగా పెంపొందుతుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. అయినప్పటికీ కొంత ప్రశాంతంగా గడిపేందుకు సమయాన్ని కేటాయించుకోండి. వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు అవసరం.